వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. క్రిసిటిక్ కోసం భూములు సేకరిస్తున్న క్రమంలో అర్హులందరికీ న్యాయం జరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి డిమాండ్. కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ శివారులో త్రాగునీటి తొట్టెను నిర్మించాలి. వడ్డేపాలెం గ్రామంలో నీటి తొట్టెను ప్రారంభించిన తుమ్మల మోహన్ నాయుడు. తిరుపతికి వెళ్లే ప్రయాణికులు సౌకర్యార్థం నూతన సర్వీసులను ప్రారంభం. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవతో అనేక సంక్షేమ కార్యక్రమాలు. తిరుపతి జిల్లా కొత్తపట్నం పంచాయతీలో క్రిసిటిక్ కోసం భూములు సేకరిస్తున్న క్రమంలో అర్హులందరికీ న్యాయం జరిగే విధంగా గూడూరు ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. శ్రీనివాస సత్రం గ్రామంలో భూములకు పరిహారం చెల్లించకుండానే వేరుశెనగ పంటను ఇటీవల అధికారులు ధ్వంసం చేశారు. ఆయా పంట పొలాలను పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు 1000 కోట్ల వ్యయంతో క్రిసిటీ ఇండస్ట్రియల్ హబ్గా నిర్మించేందుకు 2500 ఎకరాలను సేకరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే ఆయా భూములకు పరిహారంగా రేటు నిర్ణయించిన అధికారులు ప్రభుత్వం మారగానే రైతులను మోసం చేస్తుందన్నారు. ఈ ప్రాంత సమస్యల గురించి అన్నీ తెలిసిన వ్యక్తిగా ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పాసం సునీల్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయన బాధిత రైతులందరికీ బాధ్యత తీసుకుని న్యాయం చేయాలన్నారు. రైతులు కష్టపడి పండించుకున్న పంటను కోత దశలో ఉండగా ధ్వంసం చేయడం వంటి దుర్మార్గపు చర్యలను అధికారులు ఇకనైనా ఆపాలన్నారు. రైతులు దగ్గరున్న పట్టాదారు పాస్ పుస్తకాలను నకిలీ పుస్తకాలుగా చెప్తున్న అధికారులు ఆ పుస్తకాలు ఇచ్చిన అధికారులు కూడా దొంగలేనని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు ఇబ్బంది గురి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రసాద్ గౌడ్, పాధర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, ఇన్నమాల వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. మా పంచాయతీలోకి ఈరోజు ఒక కుటుంబానికి 5 ఎకరాలు ఒక కోటా పెట్టి కట్ చేస్తారు. అదే ఈ క్రిసిటీ లేకపోతే ఈరోజు ఎవరు సాగు చేసుకుని వాళ్ళే భూములు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2-3 కొడుకులు ఉంటారు. వాళ్ళు 2-3 కొడుకు నా ఒక్కరి మీద 5 ఎకరాలు రాయిస్తే వాళ్ళిద్దరికి ముగ్గురికి వచ్చిందనుకో వాళ్ళు ఎంత వస్తాను, 1 ఎకరా వస్తుంది. ఇప్పుడు అది కాకుండా నా ఒక్కరి మీద చూపించడం వల్ల మీకు 5 ఎకరాలు ఎక్కువ ఉందని చెప్పి కట్ చేసుకోండి. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఆక్రమణలో మనం ఆక్రమణ చేసుకొని దాంట్లో వచ్చిన ఫలసాయంతో ఎక్కడో ఆ కోటలోనో లేదంటే ఎక్కడో ఒక 2-3 ఎకరాలు తీసుకుంటే ఆ 2-3 ఎకరాలు కూడా దీంతో క్లబ్ చేసి నీకు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంది, మీకు 5 ఎకరాలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఆక్రమణలో కట్ చేస్తున్నాము. ఇక్కడ మీరు నువ్వు ఒక 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆసాము కాబట్టి నువ్వు గవర్నమెంట్ లాంటి హక్కు లేదు నీకు అనేది విధంగా ఈ కలెక్టర్ గారు అది ఎంతవరకు సంబంధించి. ఇప్పుడు అదే ఇక్కడ లేదనుకో వాళ్ళు అనిపిస్తూనే ఉంటారు కదా. ఈరోజు వేరుశెనగ వేసుకొని అదే ల్యాండ్లో ఒక సంవత్సరానికి 2 లక్షల రూపాయలు పండిస్తాను. మీరు ఒక 2 లక్షల సంవత్సరానికి మినిమం ఇది మ్యాక్సిమం ఎంత ఒక్కొక్క రైతు బాగా పండిస్తే ఎంతో ఎక్కువ కూడా పండించుకునేటువంటి ఆస్కారం ఉంది. అలాంటి ల్యాండ్ ఈ రోజు మేము కోల్పోతున్నాం కదా. దీన్ని ఎగ్జామ్షన్ ఇప్పుడు ఈ యొక్క సిబిఎస్ఈ వస్తుంది, ఇండస్ట్రియల్ పెట్టాలని ఉంది. ఎందుకు వస్తుంది ఇక్కడ ఇండస్ట్రియల్స్? ఇక్కడ అన్ని ఈ యొక్క ప్రాంతం ఒక నైస్ లుకింగ్ మంచి ప్రాంతం కాబట్టి ఇటు పక్కన పోర్టు, ఇటు పక్కన మనకి బంగాళాఖాతం అంతా ఉంది కాబట్టి దీనికి వచ్చినప్పుడు మాకు ఒక ఎగ్జామ్షన్ ఇవ్వాలి కదా కలెక్టర్ గారు. ఈ 5 ఎకరాలు బేస్ చేస్తే ఎంతమంది అయినా 10 వాళ్ళకి 2-3 కొడుకులు ఉన్నారు. ఇప్పటికైనా ఎవరికి ఇవ్వాలండి? అదే కదన్నా చెప్పండి. ఇది కూడా చాలా అయినాయి. అవన్నీ పక్కన పెట్టి 120 ఎకరాలకి క్లియర్గా ఉంది, వాటికి డబ్బులు ఇస్తామని ఇదంతా కూడా జాగ్రత్తగా అంతే కదా. ఏదో విధంగా వాళ్ళకి ఇప్పుడు రాదానికి ఇచ్చామనుకో ఇట్లాంటి గ్యామ్లింగ్ తప్ప ఇక్కడ ఏంటంటే ఆంగ్లేయుల పరిపాలన ఎట్లా చేశారో విడదీసి అట్లా ఇప్పుడు మా కొత్తపట్ల పంచాయతీలో మన ప్రభుత్వం లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. అదే మన ప్రభుత్వం వచ్చింటే ఈ విధంగా జరగదు. అది మన వాళ్ళందరూ కూడా తెలుసు అందరూ. అందుకనే
తమరు ఒకసారి వచ్చి దీని మీద ఒక విధానంగా చూసి ఒకసారి మనం హైకమాండ్ కూడా తెలియపరిస్తే ఇప్పుడు కాకపోయినా సరే నెక్స్ట్ రాబోయేటువంటి మన యొక్క ప్రభుత్వం న్యాయం జరగదనే ఒక ఉద్దేశం. కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని ఈ క్రిస్ సిటీలో జరుగుతున్నటువంటి భూమి సేకరణ విధానాన్ని చూట్టుకు మా యొక్క నాయకులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పేర్నాటి సాంబ్రాడ్ గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఆయన యొక్క సమక్షంలో ఈ యొక్క పంచాయతీలో జరిగేటువంటి ఈ భూ సేకరణ ఏ విధంగా ఉంది, దీంట్లో ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయో చూడటానికి మా నాయకులు వచ్చేశారు. వారికి మా పంచాయతీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పంచాయతీలో గత 2018 నుంచి ఇక సిబిఎస్ఈ ప్రాజెక్టు రావడం జరిగింది. అయితే 2018లో వచ్చిందే కానీ దాని యొక్క విధానం అట్లాగే కుంటిపడిపోయింది. దాని తర్వాత మా యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా యొక్క నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్యాంప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో అప్పుడు ఉన్నటువంటి గోపాలకృష్ణ గారు సబ్ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన ఆ రోజు మా పంచాయతీలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డీకేటీ పట్టాలకు 15 లక్షలు, అదేవిధంగా సెటిల్మెంట్ పట్టాలకు 21,75,000 రూపాయల లెక్కన ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమందికి ఆ యొక్క ప్రభుత్వంలో కొంత అమౌంట్స్ కూడా ఇచ్చారు. డీకేటీ పట్టాలకి సిజేఎఫ్ఎస్కి అన్నిటికి కూడా 15 లక్షల లెక్కన ఇచ్చారు. అదేవిధంగా పట్టా భూములకు కూడా ఇచ్చారు. అయితే అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వం రాకపోవడం అనేది మన 24లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విధానంతో జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఈ క్రిస్ సిటీ అనేటువంటి ఈ యొక్క ఏరియాలో మా పంచాయతీలో 946 ఎకరాలని తీసుకుంటున్నారు. అయితే ఈ 946 ఎకరాల్లో కూడా 470 ఎకరాలు సుమారుగా అనాధీనం అని చెప్పి తేల్చారు. మేము గతం నుంచి కూడా మేము ప్రభుత్వ అధికారులకు కానీ ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం, అయా 470 ఎకరాలు ఇది అనాధీనం లేదు, మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారు, వాటి యొక్క విధానంలో కూడా మీరు అందరూ చూడండి అని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా మా యొక్క ప్రార్థనని మా యొక్క విన్నపాన్ని ఎవరు కూడా దాన్ని ఆలకించకుండా మా రైతుల్ని చాలా అన్యాయంగా ఈరోజు 470 ఎకరాలు మీకు అనాధీనం కిందే మీకు ఇస్తామని చెప్పడం చేశారు. సరే ఓకే, అట్టాగే మా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకెందుకు 8 లక్షల లెక్కన ఇస్తామని చెప్పారని కొంతమంది ఓకే అయితే కూడా దాంట్లో మళ్ళీ అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పని సుమారుగా 120 ఎకరాలకు మాత్రమే మీకు అబ్జెక్షన్స్ లేవు, మిగతా మొత్తం ఈ యొక్క 250 ఎకరాలు పైచీలకు అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి దాన్ని మళ్ళీ పక్కన పెట్టారు. సరే పోనీ మాకు పట్టాలు ఆల్రెడీ గతంలో ఇచ్చారు, మీరు ఏపీఎస్సీలో
గత ఒక 20 సంవత్సరంలో ఏపీఎస్సీ జోనల్ మేనేజర్ గారు పంపించినటువంటి నోటీస్ ప్రకారం కూడా డీకేటీ ఉంటే వాటిని కూడా ఇది కూడా మీకు డీకేటీ పట్టాలు లేవు, వీటిని కూడా ఓన్లీ మీరు అనాధీనం లెక్కలో తీసుకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ డబ్బులు కూడా రావని చెప్పని మా యొక్క పంచాయతీలో ఈరోజు స్పెషల్ గా వచ్చినటువంటి ఈ యొక్క ఎంఆర్ఓ వాళ్ళు, ఉదాహరణకు బాలాపల్లి ఎమ్మెల్యే ఎంఆర్ఓ అయితే మాత్రం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీల యొక్క రైతుల్ని బెదిరిస్తున్నారు. దయచేసి దీన్ని మీరు పరిశీలించండి. మీరు కావాలంటే మొత్తం రైతులందరినీ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఈ విధంగా చేయడం ఎంతవరకు ధర్మం ఒకసారి ఆలోచించండి. కంపెన్సేషన్ ఇవ్వకుండానే దౌర్జన్యంగా వేరుశనగ పంట వేస్తుంటాం, దాన్ని ఒక 20 రోజుల్లో పెరుక్కుంటాం సార్, అవి అప్పుడైనా మీరు వేసుకోండి, అట్లాగే ఏదో విధంగా మీరు చెప్తారు కదా మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటామని చెప్పి మా ఎస్సీ రైతులు, బీసీ రైతులు, ఎస్టీ రైతులు వాపోతుంటే కూడా దౌర్జన్యంగా ఈ యొక్క పంటలు తొక్కేసుకుంటూ జేసీపీలతో ట్రాక్టర్లతో తొక్కేస్తూ ఈరోజు రోడ్లు వేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ నాయకుల యొక్క సమక్షంలో మేమైతే రాబోయేటువంటి కాలంలో ఇంకా కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఉధృతంగా చేసి చట్ట ప్రకారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, చట్ట ప్రకారంగా ఎట్లాంటి దీని మీద డెసిషన్ తీసుకురావాలో మా యొక్క నాయకుల యొక్క అధ్యక్షతన ప్రతి ఒక్క ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రైతులకు కానీ, బీసీ రైతులకు కానీ, ఎస్టీ రైతులకు కానీ, మైనార్టీ రైతులకు అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మా నాయకులు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ కొత్తపట్నం పంచాయతీ అదేవిధంగా తమ్మినపట్నం, లింగవరం, మన్నేగుంట ఈ గ్రామాలకు సంబంధించి గత ప్రభుత్వంలో సుమారుగా 1000 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచి క్రిస్ సిటీ అనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి 2019-24 సంవత్సరాల మధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్ణయం తీసుకుని సుమారుగా 2500 ఎకరాల్లో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా టెండర్లు పిలవడం జరిగింది. ధర నిర్ణయించిన ప్రకారంగా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో, మేము భూమి మీదకి వచ్చినప్పుడు ఆక్రమణదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు ఈరోజు ప్రభుత్వాలు మారంగానే అధికారుల మనసులు కూడా మారిపోవడం, మనుషులు మారిపోవడం, మాట్లాడే విధానాన్ని మార్చుకోవడం సరైన పద్ధతి కాదు ఇది. ఎందుకంటే రాజకీయాలలో రాజకీయ నాయకులు 5 ఏళ్లకు ఒకసారి మారొచ్చు, లేదు 10 ఏళ్లకు ఒకసారి మారొచ్చు, కానీ అధికారులు ఒకసారి అధికారంలోకి వచ్చి వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత 30-35 సంవత్సరాలు వాళ్ళు ఆ పోస్టులో పనిచేస్తారు. ఈ విధానాన్ని తీసుకొని వచ్చి రైతులు వేరుశనగ పంట వేసుకొని 60 రోజులు పూర్తయింది, ఇంకొక 15-20 రోజుల్లో పెరికేస్తాము, పెరికిన తర్వాత మీకు కావాల్సింది మీరు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసుకోండి అని చెప్తే నిర్దాక్షిణ్యంగా వేసిన పంటను తొక్కించుకుంటూ ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? లేదా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏమైనా చెప్పారా క్రిస్ సిటీని డెవలప్ చేయాలా, మేము వచ్చి ఇనాగ్రేషన్ చేయాలని అంటే మీరు పోయి పంట పొలాల మీద చేయమని చెప్పారా? లేదు కదా. ఎందుకు అధికారులు అంత అత్యుత్సాహం చూపించడం? వాళ్ళు అడగతున్నారు. ఈరోజు ఇచ్చున్నారు డీకేటీ అని చెప్పి 2020లో ఆనాటి తహసీల్దార్ గారు ఇచ్చున్నారు, క్లియర్గా జోనల్ మేనేజర్కి ఇచ్చున్నాడు. 459, 689, 691 సర్వే నంబర్లో 43 ఎకరాల 68 సెంట్లకు సంబంధించి భూమి బదలాయింపుకు సంబంధించి ఒక లెటర్ ఆ రైతుకు పంపించున్నారు. కాల్తిరెడ్డి నాగభూషణమ్మ, వైఫ్ ఆఫ్ వెంకయ్య, సర్వే నంబర్ 805లో విస్తీర్ణం 3 ఎకరాలు. ఎఫ్టీసీ నంబర్ ప్రకారం ఎక్స్టెంట్ అసైన్డ్ ఇచ్చింది 2 ఎకరాల 50 సెంట్. ఈరోజు ఈ రైతుకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఇవ్వమని బెదిరిస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ఈ రోజుతో అయిపోద్దా? ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఇచ్చున్నారు, బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అధికారులతో కుమ్మక్కయ్యారా, లేదా అధికారులు కంపెనీతో కుమ్మక్కయ్యిందా, లేదు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్య రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా? మేము ఖచ్చితంగా ప్రతి సెంటుకి కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానంలో మా పోరాటం చేస్తాం. రైతులు వచ్చి ఇక్కడ మా భూమికి సంబంధించి వారం రోజుల్లో పెరుక్కుంటామంటే మీరు బెటాలియన్ తీసుకుని బెదిరిస్తారా? పోలీసులను తీసుకొచ్చి బెదిరిస్తారా? రైతుల్లా మీరు బెదిరించేది? మా భూమి మా హక్కు అని చెప్పి మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా? తహసీల్దార్లకే అంత హక్కు ఇచ్చేస్తున్నారా?
అంటే ఈ ప్రభుత్వంలో తహసీల్దార్లు ఏమి చెప్తే శాసనమా? దీనికి ఒక చట్టము, మంత్రివర్గము, లేకపోతే కేబినెట్ ఆమోదాలో, లేకపోతే ప్రభుత్వము, శాసనసభ్యులు వీళ్ళెవరు ఉండరా? ఇంకా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఈనాటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి పంచాయతీ, ప్రతి అణువు తెలుసు. ఎందుకంటే గతంలో మా అందరితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి తోళశుద్ధి కర్మాగారానికి మేమందరం పోరాటం చేస్తే మాతో పాటు మా అడుగులో అడుగేసుకుంటూ మాతో పాటు నడిచిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న పాసం సునీల్ కుమార్ గారు. మరి ఆయన కూడా ఈ ప్రాంతం గురించి కానీ, ఈ ప్రాంత వాసుల గురించి కానీ, ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. రైతులకి నష్టపరిహారం చెల్లించే దాంట్లో పక్షపాత ధోరణి ఎందుకు వ్యవహరించాలా? ఈ విషయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏముంది? ఈ ప్రాంత వాసుల తరపున, ఈ ప్రాంత రైతాంగం తరపున గళం ఇప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులు కూడా ఉంది. కాబట్టి ఈరోజు మన శాసనసభ్యులు చెప్తున్నారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండేది కేవలం వాళ్లే ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నారు. మత్స్యకారులు ఉన్నారు. కాబట్టి చెల్లకూరు, కోట మండలాల్లో ఈరోజు ఈ భూమిని ఎవరైతే కోల్పోతా ఉన్నారో దౌర్జన్యాలతో కాకుండా కూర్చొని పెట్టండి, రైతులను కూర్చొని పెట్టండి, వాళ్ళని అడగండి. ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలు ఉంటారు. కుటుంబం పెద్దగా 5 ఎకరాలు ఉందంటే బిడ్డలకు ఎవరికి చెందదా? ఇంకది 5 ఎకరాలు మించి ఉండకూడదనే సిద్ధాంతం ఎక్కడైనా జీవో ఇచ్చున్నారా? తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారంటే ఈరోజు ఏమంత అవసరం ఏముంది? పచ్చని చేను, పచ్చని పంట నిర్దాక్షిణంగా డోజర్లు పెట్టి తోసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఏం 10 రోజులు ఇస్తే ఏమైనా అయిపోతుందా? లేదు ఈ నెల రోజులు కావాలి, ఈ నెలాఖరు దాకా ఆగితే పంట పెరుక్కుంటారు కదా. తర్వాత కూర్చొని మీరు చేయండి, ఏం చేయాలనుకుంటారు? నేను మళ్ళీ చెప్తా ఉండా, బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా ఈరోజు ఎవరైతే అధికారులు బెదిరిస్తున్నారో దీన్ని దయచేసి మానుకోండి. ఏదన్నా ఉంటే సమస్యని పరిష్కరించే విధానంగా మేము ఎవ్వరూ ఇండస్ట్రీలకు వ్యతిరేకం కాదు. ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందాలా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. కానీ మీరు ఇండస్ట్రియల్ పక్షాన్ని నిలబడి రైతులు గొంతు నొక్కియాలనంటే మాత్రం సరైన పద్ధతి కాదు ఇది. ఇప్పటికైనా సరే ఏదైతే ఆక్రమణదారులు ఉండారో గతంలో ఇచ్చిన తహసీల్దార్లు, రెవెన్యూ రికార్డుల గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? రెవెన్యూ రికార్డులో రెవెన్యూ ఆఫీస్లో ఉంటుంది. ఇవన్నీ తప్పుడు పాస్ పుస్తకాలు, తప్పుడు పట్టాలు అని అంటే మరి ఆ రోజు ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది రెవెన్యూ అధికారులు? CGFS అంటే కోఆపరేటివ్ జాయింట్ ఫార్మ్ సొసైటీ అంటే RDOనో సబ్ కలెక్టర్ దానికి చైర్మన్ ఉంటాడు. మరి ఆ రోజు ఇచ్చిన పట్టాలన్నీ కూడా తప్పుడు పట్టాలంటే ఆ రోజు ఇచ్చిన అధికారులందరూ కూడా తప్పుడు అధికారులు లెక్క. సో దయచేసి అధికారులు వాళ్ళ అధికార దర్పాన్ని చూపించాలా, కానీ దుర్వినియోగం అయితే చేయొద్దని చెప్పి దయచేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రోజున్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు గారు కూడా బాధ్యత తీసుకుని ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించి, తీర ప్రాంత గ్రామాలకు సంబంధించి రాబోయే రోజుల్లో 2nd ఫేజ్, 3rd ఫేజ్ ఉంటుంది. దాదాపుగా CBIC అని చెప్పి 10,000 ఎకరాల పైచిలకు ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి అక్వైర్ చేయబోతూ ఉన్నారు. సిద్ధవరం కానీ, కర్లపూడి కానీ, కొత్తపట్నం కానీ, తమ్మినపట్నం కానీ, లింగవరం, మన్నెగుంట, తూర్పు కనుపూరు దాకా కూడా భూములను అక్వైర్ చేసి ఇటువంటి దౌర్జన్యాలకి దారి తీయకుండా ఒక పద్ధతైన వాతావరణంలో రైతుల్ని పిలుచుకొని కుటుంబానికైతే నష్టపరిహారం చెందాలనో వాళ్ళకి చెందే విధంగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ అటువంటి పరిస్థితే దాటిపోతే మేమందరం కూడా వచ్చి రైతుల పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అందరికి కూడా అండగా నిలబడతాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ శివారులో త్రాగునీటి తొట్టెలను నిర్మించాలని ఆదేశించారు.
అందులో భాగంగా తిరుపతి జిల్లా వాకాడ మండల పరిధిలోని కొండాపురం పంచాయతీ వడ్డీపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు నీటి తొట్టెను నిర్మించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి 33,000 రూపాయలతో పటిష్టంగా నిర్మించామని, ఈ కట్టడం 30 సంవత్సరాలు ఉండే విధంగా నిర్మించామని, రాష్ట్రంలోని ప్రజల గురించే కాకుండా గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు వంటి మూగ జీవాల గురించి కూడా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొండాపురం సాగునీటి సంఘం అధ్యక్షులు జిల్లా జనార్దన్, వెంకట కృష్ణయ్య, కళ్యాణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వాకాడ మండలం కొండాపురంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పశువులకి వేసవికాలంలో దాహార్తిని తీర్చేదానికి మన రాష్ట్రం మొత్తం మీద 12,500 నీటి తొట్టెలు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మన గ్రామానికి కూడా ఒక 33,000 రూపాయలతో ఇవ్వడం జరిగింది. ఆ 33,000కి కొండాపురంలో బ్రహ్మాండంగా తొట్టి నిర్మాణం జరిగింది. అదేవిధంగా వాటర్ స్పెషాలిటీ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు 24 గంటల కరెంటు ఉన్నంతసేపు తొట్టి నిండుతూనే ఉంటుంది. అదేవిధంగా పశువులకి వేసవి కాలంలో పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఈ తొట్టు వల్ల మన గ్రామానికి చాలా మేలు చేకూరుతుందని, ఇది మంచి ఆలోచనతో గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం, చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చాలా గర్వించదగ్గ విషయం. వేసవిలో బొట్టి నీళ్లు కూడా దొరకని పశువులకి ఇలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి విలేజ్లో కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా వెంటనే తొందరగా ఎన్ని నిర్మాణాలు చేస్తే చాలా మంచి ఉద్దేశం ఇది. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కొండాపురంలో ఈ విధంగా నిర్మాణం జరగడం, నీళ్లు ఉండడం అందరూ చూస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఏ ఒక్క పైసా కూడా ఆశించకుండా ఈ కట్టుబడి నిర్మాణం చాలా గట్టిగా ఉండాలని, ఇది కొన్ని సంవత్సరాల పాటు నిలబడాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద కూడా ఇది ఏర్పాటు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇది ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు గ్రామంలో గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ సహకారంతో ఆర్ఎంజీ నర్సింహులు, చిట్టమూరు టీడీపీ మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో కోట చిట్టమూరు నాయుడుపేట నుంచి వెళ్లే తిరుపతి ఎక్స్ప్రెస్ బస్సును నూతనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవతో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా తిరుపతికి వెళ్లే ప్రయాణికులు సౌకర్యార్థం నూతన సర్వీసులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం పెంచేలయ్య, గణపర్తి బాబు నాయుడు, సర్పంచ్ మీదురు కోటయ్య, ఎంపీడీఓ మనోహర గౌడ్,
మోహన్ నాయుడు, పాముల సురేష్, గుంపర్ల చిన్నారావు, రషీద్, రాజేష్ రెడ్డి, సురేష్, నారాయణ, కస్తూరయ్య, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి వచ్చింది వాకా డిపో నుండి ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో సిట్టమూరు నుండి తిరుపతికి నూతనంగా సర్వీసు ఓపెన్ చేయడం జరిగింది. మరి కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఘనమైన కార్యం జరగటం చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ బస్సుని ఎల్లవేళ కూడా ఏ ఒడిదుడుకులు ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో ఈ సర్వీస్ను ఆపరేట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఉండే ప్రయాణికులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ శుభకార్యము శ్రీ మాజం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మన మండల పార్టీ కన్వీనర్ గారు శ్రీ గణపతి కిషోర్ నాయుడు గారు ఆధ్వర్యంలో చిట్టమూరు ప్రజల యొక్క అవసరాలు గుర్తించి తిరుపతికి నేరుగా వెళ్ళడానికి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి నేరుగా బస్సుని ప్రారంభించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సంబంధించినటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా వివిధ గౌరవ ప్రజాప్రతినిధులందరి సమక్షంలో ఈరోజు ఈ విధంగా ఈ బస్సు సర్వీస్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది చిట్టమూరు ప్రజలకు ఎంతో ఆనందదాయకం. ఈ టైమింగ్స్ ప్రకారం బస్సు సర్వీస్ని వినియోగించుకొని ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేకంగా రవాణా శాఖ మంత్రులు గౌరవ మంత్రివర్యులు రాంప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రతి దగ్గర పేద ప్రజలందరికీ అందుబాటులో ఉన్న విధంగా ప్రభుత్వం పనిచేయడం, దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల శ్రేయస్ కోసం ప్రజలకి సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తారని మరొకసారి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జీవితాంతం గుర్తుండేలా ఆరంభ గారిని గుర్తుపెట్టుకోవడం కూడా తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గౌరవ ఇంతకుముందే ఎమ్మెల్యే గారికి కూడా మీ అందరూ విన్నవించడం జరిగింది. అయితే దానికోసం ఎదురు చూస్తామని ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు అందాయి. టైమింగ్స్ వచ్చేసి కోటలో 6 గంటలకు తీస్తారు, మళ్ళీ 12 గంటలకు తీస్తారు. అదే తిరుపతిలో 9కి, సాయంకాలం 6 గంటలకు తీస్తారు. మరి ఈ టైమింగ్స్ రోజుకు 2 ట్రిప్పులు అయితే ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రయాణికులు బాగా ఉపయోగించుకొని తిరుమలకు పోయే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మన ఆర్ఎం గారు, మన కిషోర్ నాయుడు గారు, మన ఎమ్మెల్యే గారు ప్రజలకి ఈ ప్రయాణికులకి ఇంత సౌకర్యం అందజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి చివరగా ఆర్ఎం గారి చేతుల మీద ఇటువంటి ఘన కార్యం జరుగుతుందని చెప్పి నేను ఊహించలేదు. మరి సారు చేసినటువంటి సేవలు మరి సదా ప్రయాణికులు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. మొట్టమొదటిగా మాకు దశ మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మొట్టమొదటిగా ఈ చిట్టమూరు మండలం నుంచి ప్రతి ఒక్కరు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చూసాం చిట్టమూరు నుంచి తిరుపతి దాకా వెళ్ళే బస్సులు. అయితే తర్వాత కలెక్షన్ ఉండింది. అయినా కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యలు, కొన్ని లోపాల వల్ల ఆ బస్సుని తీయడం చాలా కష్టపడుతున్నాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ఆర్ఎం గారు ఒక దేవుళ్ళ వరంలా మనకి ఇక్కడికి తిరుపతి ఆర్ఎం గారు రావడం మనకి నిజంగా అదృష్టం. అక్కడ డిపో కూడా, ఎందుకంటే ఆయన రావడం, ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో దాదాపు 15 బస్సులు తేవడం, రూట్లన్నీ మార్చడం, ప్రతి రూట్ నుంచి మంచి కలెక్షన్ తేవడంలో కీలక పాత్ర పోషించారు ఆర్ఎం గారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే గతంలో ఈ యొక్క బస్సుని ఎత్తడం చాలా ఇబ్బంది పడుతుంటే ఆర్ఎం గారు ఇక్కడ కోటకు వచ్చిన తర్వాత చెప్పడం, ఆర్ఎం గారు దాని గురించి ఆలోచించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేసిన మండల నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా డిఎం గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క బస్సుని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఒక బస్సు నడపాలంటే దానికి అయ్యే ఖర్చు మన ద్వారా రన్ అయితే ఆ బస్సు శాశ్వతంగా
ప్రయాణం చేస్తుంది. కాబట్టి మనందరం కూడా బస్సుని సద్వినియోగం చేసుకోవాలి, బస్సులో ప్రయాణించాలా. మంచి టైమింగ్స్ ఇచ్చారు ఆర్ఎం గారు. ఆయన రిటైర్మెంట్ ఉన్నా అయితే మా ఉద్దేశం అయితే ఇంకో 1 year కూడా ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జరగద్దు. అది కూడా వారంలో కూర్చున్నటువంటి ఈ ఏరియాలో గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని కూడా మేమందరూ కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలా. ఉదయాన్నే 6 గంటలకి చిట్టమూరు వస్తుంది. చిట్టమూరు నుంచి 8:30 గంటల కూడా తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి స్విమ్స్ హాస్పిటల్, అదేవిధంగా ఐ హాస్పిటల్, అదే క్యాన్సర్ హాస్పిటల్, వీటికి కూడా టచ్ అయ్యేటట్టు కూడా ఒక మంచి ఆలోచన చేసే ఆర్ఎం గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పేషెంట్లు అక్కడి నుంచి 100 రూపాయలు ఆటో బాడికి ఇచ్చేదానికంటే 5 రూపాయల టికెట్తో నేరుగా పోయి పేషెంట్స్ అక్కడ దిగుతారనే ఉద్దేశంతో కూడా మళ్ళీ దాన్ని రూట్ మార్చడం కూడా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి దాన్ని. అదేవిధంగా మళ్ళీ 9 గంటలకి అక్కడి నుంచి బయలుదేరద్ది. 9 నుంచి మళ్ళీ తిరిగి 12 గంటలకి కోటకు వచ్చి మళ్ళీ కోటలో 12-10 గంటల కోట నుంచి బయలుదేరి చిత్తూరు మీద మళ్ళీ తిరుపతికి వెళ్తారు. అంటే మధ్యాహ్నం నుంచి ఆఫీస్ పనులు ఉంటే ఇప్పుడు మనకు తిరుపతి జిల్లా అయినందువల్ల ఈ బస్సు పెట్టడం వల్ల ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి అక్కడికే పోవాలా. అన్ని అధికారులు, జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మొత్తం తిరుపతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లాకి అక్కడికే పోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ బస్సు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సాయంత్రం హాస్పిటల్ పనులు, ఆఫీస్ పనులు అన్నీ చూసుకుని కూడా మళ్ళీ 6 గంటలకి బస్సు ఎక్కితే రాత్రి 8 చిట్టుముడికి చేసేటట్టు పెట్టారు ఆర్ఎం గారు. కాబట్టి మత్స్యకారుల సేవలో సముద్ర చేపల వేట నిషేధిత భృతి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభోత్సవ చేయనున్న కార్యక్రమానికి వర్చువల్గా జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, అన్ని సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సముద్ర చేపల వేట నిషేధిత భృతి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించనున్నారని అన్నారు. రొయ్యలు, చేప జాతులను సంతానోత్పత్తి సమయం కాబట్టి ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 61 రోజుల సముద్ర చేపల వేట నిషేధ కాలంలో ఎటువంటి జీవనోపాధి ఉండదు కాబట్టి వారి ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడుదలలో 20,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. సేవా కార్యక్రమం కింద మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇవ్వడం, లైవ్లీహుడ్ కోసం వాళ్ళకి ఎప్పుడైతే సంపద వాళ్ళకి రాదో ఆ టైంలో 20,000 భరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. దానికి మీ అందరి తరఫున, ఫిషర్మెన్స్ అందరి తరఫున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చేవాళ్ళు, అది కూడా అందరికీ అందేది కాదు. కానీ ఈసారి ఆ సమస్య లేకుండా ప్రతి ఒక్క ఫిషర్మెన్ ఫ్యామిలీకి కూడా 20,000 అందేలాగా మేమందరం కూడా చేస్తాం. మీ అందరికీ తెలుసు, మత్స్యకారుల గురించి ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అన్నిటితో పాటు కూడా. సో ఈ సమస్యను కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గం చూస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా అంటే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఇందాక చాలా చక్కగా గడిచిన 10-15 సంవత్సరాల్లో ఏదైతే ఈ 2 నెలల కాలంలో ఈ బ్యాన్ పీరియడ్ లో ప్రభుత్వాలు ఎట్లాంటి సహాయం చేయడం మొదలుపెట్టాయి అనేది చెప్పారు. ముందు 30 కేజీలు రైస్ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 14-15 సీజన్లో 2,000 రూపాయలు ఇవ్వడం, తర్వాత దాన్ని 4,000 చేయటం, మళ్ళీ అది గత ప్రభుత్వంలో 10,000 చేయటం. కానీ ఇప్పుడు ఒకేసారి డబల్ చేసి 20,000 రూపాయలు. కాలక్రమంగా కొంచెం అన్ని పెరుగుతూ ఉంటాయి కాబట్టి, అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు ముందుగానే గుర్తించి 20,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మత్స్యకారులందరికీ కూడా ఇది చేయడం ఎంతో నిజంగా ఒక మంచి కార్యక్రమం. మీ ఖాతాలో వచ్చే విధంగా అంటే ఒకేసారి
ఒకే విడతలో వచ్చే విధంగా ఇవ్వబోతున్నారు. దీని సుమారుగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా 4,89,8 కోట్ల వరకు రూపాయలు కేవలం ఎంపిక కార్యక్రమం ద్వారానే మనకి డబ్బులు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇది మీ ప్రామిస్ కింద చెప్పారో అది చేశారు. రెండోది పవర్ కూడా రూపాయిన్నర డొనేషన్తో సంబంధం లేకుండా ఆక్వాజోన్తో సంబంధం లేకుండానే రూపాయిన్నరకే యూనిట్ పవర్ కూడా అతి త్వరలోనే ప్రభుత్వాన్ని మనకి ఇవ్వబోతుంది. అది తెలిసి ఉండకపోవచ్చు. గడిచిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేరుగా నేను వివరించడం జరిగింది. కన్సర్న్ ఒకదాని తర్వాత పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తా ఉంటుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగా 20,000 తర్వాత యూనిట్ పవర్ రూపాయిన్నరకి మనకు ముఖ్యంగా పులికాట్ ముఖద్వారం కూడరాయి దరువు దగ్గర తీయటం, ఇట్లాగా అన్ని విధాలుగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు అయితే మరొకసారి మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమం మీ అందరి కోసం చేస్తున్న ముఖ్యమంత్రికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి శాసనసభ్యుల గారికి కూడా మరొకసారి జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని, సమస్య ఉన్న చోట నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు త్రాగునీరు, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ మేనేజ్మెంట్పై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయని, ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు. నీటి సమస్య ఉన్న ప్రదేశాలలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఘన పదార్థాల సేకరణ తర్వాత శుద్ధి చేయడం ప్రధాన అంశమని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా డంపింగ్ అనేది ఉండరాదని అన్నారు. ఈ వ్యర్థ పదార్థాల డంపింగ్ సంబంధించిన స్థల కేటాయింపుపై తహసీల్దార్తో సమన్వయం చేసుకోవాలన్నారు. మున్సిపల్ అధికారులు వ్యర్థాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. పబ్లిక్ ప్రదేశాలలో తప్పకుండా చలివేంద్రాలు ఉండేలా ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, చిన్నయ్య, పజుల్లా, వెంకట్రామిరెడ్డి, గిరికుమార్, ఈఈ పబ్లిక్స్ హెల్త్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు నాని, యువనటి శ్రీనిధి శెట్టి వేకోజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగే సుప్రభాత సేవలో వీరు ప్రత్యేకంగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి సాధారణంగా స్వాగతం పలికి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాణి శ్రీనిధి శెట్టిలు రంగనాయకుల మండపంలో కూర్చున్నారు. అక్కడ వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన అనంతరం వారు తిరుగు ప్రయాణమయ్యారు. నాని, శ్రీనిధి శెట్టిలు శ్రీవారిని దర్శించుకోవడం వారి అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారని సమాచారం. సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వారు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వచ్చినట్టు తెలుస్తోంది.
కదిలిద్రా చేయొద్దురా సార్ 1 సెకండ్ సార్ లైట్ లేక వచ్చింది తీసి పెడతాం ముందుకే స్ట్రైట్ సార్ లోపలికి వచ్చేది సార్ ఫోటో టెంపుల్ ఫోటో ఇట్లా వచ్చేయండి సార్ మేడం కొంచెం ఫ్రంట్కి వచ్చేయండి మేడం ఫ్రంట్కి రా మా ఒక నిమిషం ఉండండి మా అన్న ఇక్కడ చూడండి వాయిస్ ఆనంద్ ముందు సార్ ఇలా మేడం ఫ్రంట్కి రండి మేడం అప్పుడు పోరా చరణ్ ఆపండి ఇంకా నువ్వు జనాలు కూడా లేరు ఆడ ఆపండి అయిపోయింది అమ్మా ఇట్లాంటి పాప ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ చూడండి అమ్మా దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి సినిమా ముందైతే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది. లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి దర్శనం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. క్రిసిటిక్ కోసం భూములు సేకరిస్తున్న క్రమంలో అర్హులందరికీ న్యాయం జరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి డిమాండ్. కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ శివారులో త్రాగునీటి తొట్టెను నిర్మించాలి. వడ్డేపాలెం గ్రామంలో నీటి తొట్టెను ప్రారంభించిన తుమ్మల మోహన్ నాయుడు. తిరుపతికి వెళ్లే ప్రయాణికులు సౌకర్యార్థం నూతన సర్వీసులను ప్రారంభం. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవతో అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.